లోకి వెళ్ళింది. బీమ్స్ గారు, బీమ్స్ ఫర్ బాలయ్య. సో ఇప్పుడు మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. మిత్రులందరికీ ప్రత్యేక నమస్కారం. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి, మిమ్మల్ని చూసి. అండ్ ఈరోజు అక్కడ చూస్తున్నాను బీమ్స్ ఫర్ బాలయ్య అని. కొన్ని మనం చూసేటప్పుడు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని వాటికి పనిచేస్తున్నప్పుడు భయాన్ని ఇస్తాయి. ఈ సినిమాకి ఈ పాటకు పనిచేయమన్నప్పుడు చాలా ఇష్టంగా, చిన్నప్పటి నుంచి చూసిన హీరో కాబట్టి చాలా ఇష్టంగా పనిచేయాల్సి వచ్చింది. చేశాను సారీ. ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు. నేను మణిశర్మ గారికి, అది కరెక్ట్ పదం నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ, నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయన స్టూడియో ముందు ఒక చిన్న పార్క్ ఉంటే ఆ పార్కులోనే తిరుగుతూ ఆయన కనబడితే చాలు చూడాలి, ఆయన ఒకసారి కలవాలనుకొని కొన్ని సంవత్సరాల పాటు అక్కడ నేను మాటుగా దాని ఏమంటారు అక్కడ వెయిట్ చేసి ఆయన సినిమాకి, ఆయన సంగీత దర్శకుతో ఒక్క పాటైనా రాయాలని ఎదురు చూసిన కొన్ని వందల మంది రచయితలు నేను ఒకడిని. బట్ నాకు ఆ అదృష్టం రాలేదు. కానీ ఆయన్ని చూసి పాటలు ఎలా చేయాలో నేర్చుకుని వచ్చిన వాడిని. ఈ పాట చేసినప్పుడు కావచ్చు, ఈ పాటకి మ్యూజిక్ ఇచ్చినప్పుడు కావచ్చు, ఆయన పూనరని చెప్పొచ్చు. ఆయన ఊహించుకొని, ఆయనని మనసులో పెట్టుకొని, ఆయనను ప్రేమిస్తూ చేశాను నేను. సో మణిశర్మ సార్, మీకు నా జీవితకాలం రుణపడి ఉంటాను. మీకెప్పుడు నా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూనే ఉంటాను. మీరు లేకుండా, మీ పాటలు లేకుండా నాలో ఇంత కమర్షియల్ పాటలు చేసే శక్తి వచ్చేది కాదు. మీ పాటల్ని చూసి నేర్చుకొని ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలిగేంత ధైర్యాన్ని పొందాను, స్ఫూర్తిని పొందాను, గౌరవాన్ని పొందాను. సో మీ పాదాలకు నా నమస్కారం ఎప్పటికీ. ఇకపోతే గత కొన్ని